సుగవాసి ప్రసాద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు సంస్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. 1983లో టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పాలకొండ్రాయుడు గెలిచాడు. దివంగత ఎన్టీఆర్ హవా నడిచిన రోజుల్లో కూడా 16,700 మెజారిటీతో పాలకొండలరాయుడు గెలిచారని కొనియాడారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి క్లిష్ట పరిస్థితులు వస్తే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండలరాయుడు మద్దతు పలికారు. దాంతో ఎన్టీఆర్ పాలకొండలరాయుడుని 1984లో ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొండాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరింది పదవుల కోసం చేరా. పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని నాదెండ్ల భాస్కర్రావు గారు ఇష్యూలో దించేసినప్పుడు ఎన్టీఆర్ కు మద్దతుగా నేనున్నాను అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా 1984లో పాలకొండాయుడు గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి కూడా ఏ రోజు ఆయన వెన్నుతిరిగి చూడలేదు. రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది. రాజంపేటలో అన్న పోటీ చేశాడు. రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. ఈ రోజు